చికెన్ కర్రీ. చోరు పోయి 2 గంటలు. పోయి పోయి రైట్. అటు అనిగా అటు అని అటు అనిగా అన్నామే రైస్ వేసుకోయ్యా. 2 గంటల రైస్ అట్లా బగారా రైస్ వేసి అటు ఇటు అని సైడ్కి అట్లా సూపర్. ఇది చూసుకో, చికెన్ బగారా రైస్ కలిపితే మంచిగా బిర్యానీ తయారు చేసుకో. చికెన్ బిర్యానీ సైడ్కి ఎవరు వదిలేస్తే మాకు చాలు సమానం అనిగా. ఇట్లా నీట్గాను ఇది నీట్గాను ఫస్ట్ నీట్గాను అన్న కలపొద్దు. మళ్ళీ కర్రీ ఒక్కసారి కర్రీ వేస్తే కదా. మళ్ళీ కొన్ని ముక్కలు వేసి మధ్యలో వేసి ఇంకొక గంట చాలు. ఇది చాలు. సోరు ఆడాడదల్లు మొత్తం చుట్టూ రావాలి. ఆ సొరవతో రుచి వస్తుంది అనమాట, దమ్ము వస్తుంది దానికి. ఇటు సైడ్ ఎక్కడ లేదో అక్కడ పోయి గీత పైన అటు సైడ్ అంతా అటు సైడ్ మూల మొత్తం. ఇప్పుడు చూడు చికెన్ బిర్యానీ ఎట్లా వస్తుందా. ఇప్పుడు అన్నమే మళ్ళీ ఒక 2 గంటలు వేసి ఆవిరి పడతాం. పల్సగా పోయి రైస్ అటింటి అట్లా అది సూపర్. అట్లా దాని మీద పోసిగా మళ్ళీ ఇట్లా దగ్గర సమానం ముక్కలో పడకుండా కలుపు. మీద ఒక గండి చిన్నగా అట్లా ఇది కొద్దిగా దాని మీద ఇట్లా తీసి సమానం లైట్. ఈ 2 గంటల సొరవ పోయి దాని మీద పోసి గుడ్డ ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆవిరి పడితే చాలు. సోర్వా ముక్కలు వద్దు. అట్లా చాలు. రసం చల్లినట్టు చాలు. ఇట్లా చుట్టూరు అట్లా ఇటు సైడ్లో మొత్తం సైడ్లో అట్లా సేమ్ అటు సైడ్ కూడా 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ ఇటు సైడ్ ఇక్కడ ఇక ఎప్పుడు చూడిగా చాలు. ఇక రైట్. ఈ మూత పెట్టి అది ఇది మూత పెట్టి ఫస్ట్ మూత పెట్టి దాని మీద పెట్టు. ఇప్పుడు అది కప్పి 10 నిమిషాల్లో తయారవుతుంది. ఇంకా ఇలా కట్టాలి. 10 నిమిషాల్లో దమ్ బిర్యానీ రెడీ.